పిఎస్సి చైర్మన్ సంబంధించి ఏదైతే ప్రతిపక్ష నేత సూచించిన వ్యక్తికి మరి ఇక్కడ ప్రతిపక్ష ఎమ్మెల్యేకి ఇవ్వాలి, ఇక్కడ ఫిరాయింపు ఎమ్మెల్యేకి ఇచ్చింది పూర్తి స్థాయిలో రాజ్యాంగ ఉల్లంఘన కాదా? మరి ఇక్కడ నీకు పారదర్శకంగా ఎన్నికలు జరగలేదు అని చెప్తా ఉన్నావు. అసలు నీ పార్టీ పారదర్శకం లేదు. మరి పారదర్శకత గురించి కాంగ్రెస్ కు మాట్లాడే నైతిక హక్కే లేదనే విషయాన్ని ఇక్కడ మనం ప్రధానంగా గమనించాలి. ఇక మహిళా వర్సిటీకి శాఖలైలమ్మ పేరు మహిళా కమిషన్ సభ్యురాలిగా ఆమె మనవరాలు శ్వేత సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. మహిళా వర్సిటీ ఏదైతే ఉన్నదో కోటిలో ఉమెన్స్ కాలేజ్, ఆ మహిళా వర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెడుతున్నట్టుగా మరి నిన్నటి రోజున రేవంత్ రెడ్డి ప్రకటించాడు. మరి దీనికి ఎలాంటి రూపాయి ఖర్చు ఉండదు కాబట్టి మరి ఆగమేఘాల మీద రేవంత్ రెడ్డి ఇలాంటి పనులు ప్రకటిస్తాడు. మరి 6 గ్యారంటీల విషయంలో మాత్రం కనీసం నోరు మీద పడనే విషయం ప్రధానంగా గమనించాలి. రాష్ట్రానికి సుస్థి కిటకిటలాడుతున్న సర్కార్ దవాఖానాలు, భారీగా పెరుగుతున్న ఓపీ, వైరల్ జ్వరాలు, శ్వాస సమస్యలకు పెరుగుతున్న డయేరియా కేసులు, పలు చోట్ల డాక్టర్ల కొరత, కొన్ని చోట్ల పడకలు సరిపోక ఇబ్బంది అని చెప్పి మరి రాష్ట్రం అంతా కూడా ఇక్కడ సుస్థి అంటే పూర్తిగా విష జ్వరాలతోటి మరి అంతటా కూడా ఏ గ్రామానికి పోయినా కూడా కనీసం 20 నుంచి 30% మంది జ్వరాలతోటి ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. సర్కార్ హాస్పిటల్కి సంబంధించి మరి సౌకర్యాలు సరిగ్గా లేక ప్రైవేట్ ఆసుపత్రులు మరి కిటకిటలాడుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. స్థానిక వార్తల విషయానికి వస్తే నమస్తే తెలంగాణ పెద్దపల్లి జిల్లాకు సంబంధించి వెలుగులోకి సీఎంఆర్ఎఫ్ స్కామ్ దందా, ఒక్కొక్కటిగా బయటపడుతున్న అక్రమాలు. ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల సిఐడి సోదాలు, జమ్మిగుంట సప్తగిరి దవాఖానాలో విస్తృత తనిఖీలు, ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు, భారీగా దందా నడిపారని దర్యాప్తులో వెల్లడి. పలు ప్రైవేట్ దవాఖానాల్లో ఇదే దందా, ఫేక్ బిల్లులతో స్వాపర్వం. పెద్దపల్లి కరీంనగర్ లో మెజార్టీ దవాఖానాల దందా, హాస్పిటల్ వర్గాల్లో కలకలం అని చెప్పి మరి సీఎంఆర్ఎఫ్ సంబంధించి ఏదైతే చికిత్స పొందకున్నా కూడా చికిత్స చేసినట్టుగా మరి సృష్టించి ఫేక్ బిల్లు సృష్టించి మరి సీఎంఆర్ఎఫ్ చెక్కులను ప్రభుత్వం ద్వారా మరి సహాయం చేసే ముఖ్యమంత్రి సహాయ నిధికి ఫేక్ బిల్లులు పంపించి అన్నింటినీ కూడా మరి అక్రమార్కులు తమ ఖాతాలో వేసుకున్నారు. దానికి సంబంధించి మరి ఇక్కడ విచారణ జరుగుతుంటే అనేక విషయాలు వెలుగులోకి వచ్చినాయి. మరి కరీంనగర్కి సంబంధించి ఉమ్మడి కరీంనగర్ మరి పెద్దపల్లి జిల్లాకు సంబంధించి కూడా అనేక దవాఖానాల్లో మరి లోటుపాట్లు జరిగినట్టుగా ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. మరి ఇక్కడ వైద్య శాఖలో నిధుల మాయ, లెప్రసీ సర్వే నిధులపై రగులుతున్న రగడ. కుష్టు వ్యాధి రోగులను గుర్తించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 2 సార్లు ఆశా కార్యకర్తలు చేసిన సర్వే కోసం ఇవ్వాల్సిన నిధుల విషయంలో రగడ నడుస్తుంది. వీటిని జిల్లాలకు విడుదల చేశామని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు చెబుతుండగా సదరు నిధులు తమకు రాలేదని జిల్లా అధికారులు సెలవిస్తున్నారు. దీంతో సర్వే చేసిన ఆశా కార్యకర్తలు ఈ వ్యవహారంపై తాడో పేడో తెలుసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులకు వినతి పత్రాలు అందజేసిన యూనియన్లు ఈ వారంలో ఆందోళన కార్యక్రమాలను నేరుగా చేపట్టాలని నిర్ణయించాయి. అయితే జిల్లాల వైద్య శాఖ అధికారులే వచ్చిన నిధులను మాయం చేసి మాయమాటలు చెబుతున్నారని యూనియన్లు విమర్శించడంతో పాటు ఆశా కార్యకర్తలకు రావాల్సిన సర్వే డబ్బులు ఇప్పించేందుకు జిల్లా కార్యాలయాలను ముట్టడిస్తామని చెప్పి స్పష్టం చేస్తున్నాయని జిల్లాలకు పంపామంటున్న రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తమకు రాలేదంటున్న జిల్లా అధికారులు మధ్యలోనే మింగేశారంటున్న ఆశా కార్యకర్తలు సమరం చేసేందుకు సిద్ధమవుతున్న యూనియన్లు ఇప్పటికీ కార్యాచరణ పూర్తి. త్వరలో డిఎంహెచ్ఓ కార్యాలయాల ముట్టడికి నిర్ణయం, అధికారులు అబద్ధాలు చెబుతున్నారంటున్న రాష్ట్ర అధ్యక్షురాలు సిఐటియు పి జయలక్ష్మి. మరి ఇక్కడ వైద్య శాఖలో నిధుల మాయ అని చెప్పి లెప్రసీ సర్వే కోసం ఏదైతే కుష్టి వ్యాధిగ్రస్తుల సర్వే కోసం ఆశా కార్యకర్తలను సర్వే చేయాలి, సర్వే చేస్తే ఇంత సర్టెన్ అమౌంట్ ఇస్తామని చెప్పి దానికి సంబంధించి మరి పూర్తి స్థాయిలో సర్వే పూర్తయిన తర్వాత చిన్న స్థాయి ఉద్యోగులు మరి ఆశా కార్యకర్తలు అంటే మరి దినసరి కూలీలు లాగానే ఉంటది వాళ్ళ బతుకులు. అలాంటిది వాళ్ళ సర్వేకి సంబంధించిన డబ్బులను కూడా మరి ఇక్కడ మింగేసిరు అని అంటే మరి అధికారులు ఏ మేరకు ఉన్నారు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. చిన్న చిన్న వాళ్ళకు చెందాల్సిన డబ్బులను కూడా మరి భోంచేస్తూ ఉన్నారు అక్రమార్కులు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో అక్రమార్కుల పాలన, అధికారులు ఏ విధంగా అక్రమార్కులుగా మారుతా ఉన్నారు, పారదర్శకత కరువైంది. మరి ఇక్కడ ఎవరిని అడిగినా ఎవరు చెప్పే స్థితిలో లేరు. మరోవైపు ఆశా కార్యకర్తలందరినీ మరి ఏకతాటి వీధికి తీసుకొచ్చి ఆందోళన కార్యక్రమాలు చేపడితే తప్ప ఈ నిధులను ఎవరు మాయం చేసిరనే విషయం బయటకు వచ్చే అవకాశం లేదు. దీనికి సంబంధించి మరి ఇక్కడ కమాన్పూర్ రిపోర్టర్ సాయి శంకర్ మరి ఇక్కడ దీన్ని ప్రధానంగా వెలుగులోకి తీసుకురావడం జరిగింది. మరి ఆయనకు ఈ సందర్భంగా ఆయన అభినందిస్తూ ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.